ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసులో ఏదో చదువుకొని పదవ పరక అన్నట్టు పెద్ద చదువులు చదివిన ఆఫీసర్లు ఉన్నప్పుడు వాళ్ళు చేయలేకపోయింది 10వ తరగతి పైన ఫూల్ ఇక్కడ చేస్తారా? వాళ్ళకి ఎంతవరకు అర్హత ఉంది? దయచేసి గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఐఏఎస్లో లేకపోతే ఇంకోటో గ్రూప్ సెలక్షన్ అయిన వాళ్ళు వాళ్ళు చేయలేరయ్యా, అవినీతి జరుగుతుంది, వీళ్ళు మాత్రం దోచుకునే పంది కుక్కులు ఇక్కడ సెలెక్ట్ చేస్తారు అంటాడు. లోపల పోతే మన నాయకత్వం చెప్తుంది 10వ తరగతి పైన వాడు గేటు దగ్గర నుంచి వెహికల్ తీసుకున్నాడు. వాడికి ఎంతవరకు అర్హత ఉంది? అసలు అర్హత ఉందా? ముందు ఆ అర్హతల్ని వాళ్ళు చూపించి దాన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఎంత దూరమైన తీసుకెళ్ళి అవసరమైతే మొత్తం టౌన్ రాష్ట్ర దిగ్బంధనం చేసినా సరే దీన్ని కదలకుండా మూసేసే విధంగా పోరాడతామని మా ట్యాక్సీ తరఫున మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 2019లో మోటార్ వాహన చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఈ బిల్లులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా 2 చక్రాల వాహనం దగ్గర నుంచి 100 చక్రాల వాహనం నడిపేటటువంటి డ్రైవర్ యొక్క వృత్తి మీద అతని యొక్క కుటుంబ వ్యవస్థ మీద దెబ్బతినే విధంగా ఎంపీ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే రవాణా రంగంలో వస్తున్నటువంటి మార్పులను మనం ఒకసారి పరిశీలిస్తే గతంలో ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో ఎటువంటి వాహనానికైనా సరే ఎలాంటి ఇబ్బందులు జరిగినా నెక్స్ట్ రోజు మనం ఆ వాహనానికి ఎఫ్సీ చేసుకోవాలనంటే మనం కట్టినటువంటి చలానాలో సగం మాత్రమే చలానా కట్టి ఎఫ్సీ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎంఏ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు వచ్చిన తర్వాత మొత్తం అన్ని రకాల సేవలన్నీ కూడా ఆన్లైన్లోకి వెళ్ళిపోయినాయి. ఆటో కార్మికుల మీద జీవో నెంబర్ 21 పేరుతో విపరీతమైనటువంటి ఆర్థిక భారాలు మోపారు. ఉచిత బస్సు పేరుతో ఆటో కార్మికులు బ్రతుకు జీవనే దుర్భరం అయిపోయింది. ఇవన్నీ చాలదన్నట్టుగా ఈరోజు సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ టెస్టింగ్ సిస్టమ్ అనేది ముతుకూరు కప్పలదొరు ప్రాంతంలో మన నెల్లూరు జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది. ఇది ఒక బండి ఎఫ్సీ చేసుకోవాలంటే జిల్లా బార్డరు దాదాపు 100-120 కిలోమీటర్ల పరిధిలో ఉండేటట్టు వాహనం కూడా ఇక్కడికి రావాలి. ఈరోజు మన జిల్లాలో చూసుకుంటే మొత్తం 4 ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఆత్మకూరు, కావలి, కందుకూరు, నెల్లూరు. ఒక్కొక్క ఆర్టీఏ కార్యాలయంలో ఒక రోజుకి 100 వెహికల్స్ ఎఫ్సీ అవుతుంది. ఇక్కడికి వస్తే ఒక వెహికల్ ఎఫ్సీ కావడానికి 6 నిమిషాలు టైం పడుతుంది. అట్లాగా చూసుకుంటే 7 గంటల సేపు ఈ సెన్సార్ ట్రాకింగ్లో వెహికల్స్ వస్తే రోజుకి 70 వెహికల్స్ మాత్రమే ఎఫ్సీలు అయ్యేటటువంటి. అంతేకాకుండా వెహికల్కి సంబంధించి టాప్ టు బాటం మొత్తం అన్నీ కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ఉంటేనే ఎఫ్సీ అవుతుంది. ఈరోజు భౌగోళికంగా చూస్తే మనకు ఉండేటటువంటి రోడ్ల పరిస్థితి చూస్తే మరీ అధ్వానమైనటువంటి పరిస్థితి.